ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 13 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం లేవియాకాండము 14వ అధ్యాయము, సాయంత్రం మత్తయి సువార్త 26వ అధ్యాయము 51 నుండి 75వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు సన్నిధి మిమ్మలను బలముగా ఆవరించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి? దేవుడు నిన్న మొన్న మిమ్మలను ఏ రీతిగా బలపరిచారో, అద్భుతమైన దేవుడు ఈ దినము కూడా మిమ్మల్ని బలపరచబోతున్నారు. ఒకవేళ గడిచిన దినాల్లో ఏ విషయములోనైనా మీరు అపజయం నొంది ఉండొచ్చు, కానీ శుభదాయకమైన గడియను ఈ దినాన ప్రభు మీ యొద్దకు నడిపించి ఒక విజయాన్ని ఆయన మీకు దయచేయబోతున్నారు. ధైర్యముగా ఉండండి. ప్రభు తప్పకుండా మీకు మేలునే చేయను ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీ నిరాశ ఒక అద్భుతమైనటువంటి విజయముగా మారబోతుంది. ఆశతో వేచి ఉండండి. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిలో దేవుడు ఈ సృష్టిని ఆయన ప్రారంభిస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో తన శక్తిని విడుదల చేసి ఒక్కొక్క దినం ఒక్కొక్క ఐటెం ఆయన సృష్టిస్తూ ఆయన తన మహిమను బయలుపరుచుకుంటూ వస్తున్నాడు. మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనే మాట మనం చూస్తాం. దేవుడు సృజించిన భూమి నిరాకారముగా ఎందుకు మారింది? దేవుడు భూమిని నిరాకారంగా ఉన్నట్లు చేశాడా? పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట ఇదే సందర్భం విషయమై యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను, నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు భూమిని నిరాకారముగా ఉండునట్లు ఆయన సృష్టించలేదట. మరి అలాగైతే ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని ఎందుకు రాయబడింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఒక విశ్వ ప్రళయం జరిగింది. అపవాది దేవుని మీద తిరుగుబాటు జెండా ఎగరవేసినప్పుడు దేవుడు వానిని ఈ భూమి మీదకే పడద్రోశాడు. గతించిన ఆ నిత్యత్వంలో వాణ్ణి ప్రభు దేవాది దేవుడు సర్వశక్తుడు పడద్రోసినప్పుడు అందముగా ఉన్నటువంటి ఈ సృష్టి లేదా ఈ భూమి అది నిరాకారంగా మారింది. అలా కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పుడు దేవుడు పాడైపోయినటువంటి ఈ సృష్టిని ఆయన అందమైనదిగా నివాస యోగ్యమైనదిగా చేయడానికి పూనుకున్నాడు. ఆ విధంగా 6 దినాలు ఈ సృష్టిని పునరుద్ధరిస్తూ ఆయన అందమైనటువంటి సృష్టిగా మార్చడం జరిగింది. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించుదాం. నీ జీవితంలో కూడా ఒకవేళ
నిరాకారమైన పరిస్థితులు సంభవించాయేమో, నీ జీవితంలో శూన్యం అనేది ఏర్పడి ఉన్నదేమో. ప్రియ దేవుని బిడ్డ, నిరాకారముగా శూన్యముగా ఉన్న ఈ భూమిని నివాస యోగ్యమైనటువంటి భూమిగా ఆయన ఎలా మార్చాడో, నీ జీవితంలో కూడా ఒక ఆనందకరమైన పరిస్థితులని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. నిరాకారపు పరిస్థితులను చూసి నీవు బాధపడుతూ ఉండొచ్చు, నిరాశపడుతూ ఉండొచ్చు, చింతపడుతూ ఉండొచ్చు. అయితే దేవుడు మరలా నీ విషయంలో కదలడం ప్రారంభిస్తున్నాడు. దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను అని వ్రాయబడింది. అల్లాడుచుండెను అనే మాట హెబ్రీ బైబిల్లో రాకాఫ్ అనే పదముతో వ్రాయబడింది. రాకాఫ్ అనే మాట తెలుగు యొక్క అనువాదములో పొదుగుట అని అర్థం. కోడి గుడ్ల మీద పొదిగినప్పుడు ఒక నూతన సృష్టి ఏర్పడుతుంది. అవును, దేవుని ఆత్మ పాడైపోయిన సృష్టి మీద అల్లాడినప్పుడు దేవుడు ఈ సృష్టిని తిరిగి పునరుద్ధరించడం, ఆయన మరల నూతనమైనదిగా చేయడం ప్రారంభించాడు. ఒక క్రొత్త సృష్టిగా ఆయన మార్చివేశాడు. దేవుని ఆత్మ ఈరోజు మీ మీద అల్లాడుచున్నాడు. కనుక నిరాకారమైన మీ పరిస్థితులు, శూన్యముగా ఉన్నటువంటి మీ పరిస్థితులు అద్భుతమైన రీతిలో క్రొత్త సృష్టిగా మారబోతున్నాయి. ఎంతో కాలం ఆ చీకటి అగాధ జలాల మీద కమ్మి ఉంది. కానీ ఒక దినం వచ్చేసింది, దేవుడు దానికి పునః ప్రారంభం చేయడం జరిగించాడు. ఈ దినం కూడా మీ జీవితంలో అదే సంభవించబోతుంది. మీ పరిస్థితుల్లో క్రొత్త మార్పు సంభవించబోతుంది. ఒక నూతన సృష్టిగా మీరు మారబోతున్నారు. మీ పరిస్థితులు కూడా క్రొత్తవిగా, ఆనందాన్ని కలిగించేటివిగా మారబోతున్నాయి. ఇది నిశ్చయం. మీ మీద దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నాడు. కనుక పూర్వకాల పరిస్థితులు ఎంతమాత్రం ఇక మీదట మీ జీవితంలో కొనసాగవు. అవి నూతనంగా మారిపోయి మీరు ఆయనను స్తుతించినట్లుగా ప్రతి పరిస్థితిని ఆయన తన హస్తగతం చేసుకొని ఏలుబడి చేయబోతున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? వెలుగు కలుగునుగాక అని పలికాడట. వెంటనే వెలుగు కలిగింది. నీ జీవితంలో అదే సంభవించబోతుంది. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిలుము అని నీతో ఈరోజు ప్రభువు మాట్లాడుచున్నాడు. ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ. నిరీక్షణతో ముందుకు సాగి వెళ్ళు. ఆనంద గీతాలు, స్తుతి గీతాలు బిగ్గరగా పాడి ఆయన మహిమపరచు. ఆ విజయాన్ని నీవు చేజిక్కించుకుంటావు. దేవుని కృప నేను బలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నిరాకారమైన పరిస్థితులను, మా శూన్యమైన పరిస్థితులను మీరు అద్భుతంగా మార్చబోతున్నారు. మీ ఆత్మ మా మీద అల్లాడుచుండగా మమ్ములను నూతన సృష్టిగా మీరు తయారు చేయబోతున్నారు. అందును బట్టి మీ వందనాలు. ఇక మీదట మా పరిస్థితులు మునుపటి వలె ఎంత మాత్రమును ఉండవని మీ వాక్య వాగ్దానాన్ని బట్టి విశ్వసిస్తున్నాం. మా తండ్రి, మా ప్రియులను ఈ దినమున బలపరిచి వర్ధిల్ల చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.